హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. మనం ఈరోజు భాగవతం మొదలు పెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 19వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. నిన్నటి వరకు మనం చూసాము, అక్కడ పరీక్షితు మహారాజు అక్కడ ఉన్న ఉపస్థితులైన సమావేశమైన అందరు సాధువు సంతులకు ఋషులు మునులకు 2 ప్రశ్నలు ముఖ్యంగా అడిగాడు. తనకు సంబంధించి అందరికీ ఉపయోగపడేవి, చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఇంకా వాళ్ళు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. దానికి సమాధానం ఇచ్చే కన్నా ముందే అక్కడికి శుకదేవ గోస్వామి చేరుకుంటారు. దాని తర్వాత ఏం జరిగింది, ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే శుకదేవ గోస్వామి యొక్క మహత్వం, అంటే ఎంత మహాపురుషుడు, ఎంత గొప్ప భక్తుడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటాము. ఆయన గొప్పతనాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము, కొన్ని విషయాలు ఆయనకు సంబంధించి. 25వ శ్లోకం నుంచి చదువుతాం. ఇంకా వీళ్ళిద్దరి కలయిక, అంటే మన పరీక్షిత మహారాజు మరియు శుకదేవ గోస్వామి ఇద్దరు కలుస్తారు. ఇది ఒక ప్రశ్న కదా, వాళ్ళిద్దరు ఎలా కలిశారు అనేది ఒక ప్రశ్న ముందు మనం చర్చించుకుందాం. ఆ ప్రశ్నకి జవాబు ఈరోజు ఉంది. తత్ర భగవాన్ వ్యాసపుత్రో యదృచ్ఛయాగామాత్మనోనపేక్షః అలక్ష్యలింగో నిజలాభతుష్టో వృత్తశ్చ బాలైరవధూతవేషః. ఇక్కడ ఏం రాశారంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క శ్లోకంలో, అదే సమయంలో ఎప్పుడైతే ఆ పరీక్షలు ఆ సమావేశమైన ఋషిమునులకు ప్రశ్న అడుగుతున్నాడు, ఇంకా వాళ్ళు ఇంకా సమాధానం ఇవ్వలేదు, అదే సమయానికి అక్కడ చేరుకున్నారు. భగవాన్ వ్యాసపుత్రో, వ్యాసదేవు యొక్క పుత్రుడు, ఇక్కడ భగవాన్ అని కూడా సంబోధించారంటే ఎంతో శక్తిశాలి పుత్రుడు. ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులను కూడా భగవాన్ అని కూడా సంబోధించి చెప్తారు. అక్కడక్కడ నారద మునిని కూడా భగవాన్ అని సంబోధిస్తారు వ్యాసదేవుడు. ఇక్కడ శుకదేవ్ గోస్వామిని భగవాన్ వ్యాసపుత్రు అని రాశారు. సుత గోస్వామి ఇక్కడ చెప్తున్నాడు మనకి.
సో అలా, ఎందుకంటే భగవంతుడి యొక్క కృప ద్వారా అంత శక్తి కూడా భక్తులకు, భగవంతుడికి ఉన్న శక్తి కూడా భగవంతుడి కృప ద్వారా లభిస్తుంది. సో ఒక్కొక్కసారి అలా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని భగవాన్ అని కూడా చెప్తారు, అని సంబోధించి పలుకుతారు ఇక్కడ పలికినట్టుగా. సో ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే సుఖదేవ్ గోస్వామి ఎంత శక్తిశాలి, ఎంత మహా వ్యక్తి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాము. సో ఈ సుఖదేవ్ గోస్వామి ఎలా ఒక చోట నివసించడు. ఆయన ఒక వర్గానికి, ఒక సమాజానికో, లేకపోతే ఒక వర్ణానికో, ఒక ఆశ్రమానికో చెందినవాడు కాదు. అన్నిటికీ అతీతం. అన్ని భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, భౌతిక ఆసక్తులు, భౌతిక మనుషుల పట్ల, అన్ని విషయాల పట్ల, భౌతిక ప్రపంచము, 3 గుణాలకి ఆయన అతీతంగా జీవిస్తాడు. ఆయన ఆధ్యాత్మిక స్థలంలోనే జీవిస్తాడు అనమాట. మనం చూసామా, పుట్టుకతోనే మనం ముందు కూడా చర్చించుకున్నాం, పుట్టగానే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. సో అలా ఆయన భ్రమిస్తూ ఉంటాడు, భ్రమణ చేస్తూ ఉంటాడు, మొత్తం పృథివీ పైన తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆయన ఉంటాడనే విషయం ఎవరికీ తెలియదు. అలాంటి సుఖదేవ్ గోస్వామి ఇప్పుడు అకస్మాత్తుగా, హఠాత్తుగా ఇదే సమయానికి ఇక్కడ చేరుకుంటాడు. సో అలా సుఖదేవ్ గోస్వామి అప్పుడు అలా చేరుకోగానే, అక్కడ అటువైపు ఆ సమావేశం దగ్గరికి రాగానే అతని వెనకాలే కొంతమంది పిల్లలు, కొంతమంది స్త్రీలు కూడా ఆయన్ని అనుసరిస్తూ వచ్చారంట. ఎందుకు అంటే ఆయనను చూసి, ఆయన ఎలాంటి రకమైన వస్త్రాలు ధరించలేదు అసలు చెప్పాలంటే, అలా ఒక వేషాన్ని చూసి, అంటే కొంతమంది పిల్లలు అనుకున్నారు ఇతనేమో పిచ్చివాడో ఇలా ఏమో అనుకోని, ఇంకో కొంతమంది స్త్రీలు కొంత ఆయన యొక్క శరీరం పట్ల ఆకర్షితులై, ఇలాంటి కొంచెం అజ్ఞానులు, అమాయకులైన పిల్లలు, స్త్రీలు ఆ సుఖదేవ్ గోస్వామి వెనకాలే అక్కడి వరకు చేరుకున్నారు. సో మరి అతను ఎలా కనిపిస్తున్నాడు సుఖదేవ్ గోస్వామి? మొట్టమొదటిసారి మనం ఇక్కడ మన భాగవతంలో ప్రవేశించారు సుఖదేవ్ గోస్వామి, ముఖ్య ప్రవక్త భాగవతానికి. సో ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. సో అక్కడున్న ఋషిమునులు ఇప్పటివరకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకు అంటే అప్పుడు అందరినీ కలిపి అడిగారు కదా, మహారాజ్ పరీక్షిత్ మీరు చెప్పండి ఒక సమాధానం అని. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం ఉందన్నమాట చెప్పడానికి. అందరూ కలిసి ఒక్క సమాధానం పైన ఆ నిర్ధారణకి రాలేకపోయారు. ఎలాగైతే మీరు ఒకవేళ 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసి అడిగేశారనుకోండి, ఇక్కడ ప్రభుపాల్ ద్వారా అంటున్నారు, నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ రోగానికి మీరు మందు ఇవ్వండి అని. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క మందు రాస్తాడు, అవునా? అందుకే అలాగే ఇక్కడ ఋషిమునులు అందరినీ ఒకసారి అడిగారు కదా పరీక్షిత్ మహారాజు. సో వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు దీనికి ఏది సరైన జవాబు ఇవ్వాలి అని. వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోయారు అప్పటివరకు. ఎలాగైతే మీరు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకమైన మందు రాస్తారు ఒక్కొక్క పేషెంట్కి, ఒక్కొక్క రోగానికి. సో ఒక డాక్టర్ రాసిన మందు ఇంకొక డాక్టర్ రాయకపోవచ్చు, అని ఇంకో మందు రాయొచ్చు. సో ఒక రోగాన్ని నయం చేయడానికి ఎన్నో పద్ధతులు, ఎన్నో మందులు ఉంటాయి. ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క పద్ధతి. సో అలా అన్నమాట. సో అందుకని ఇంకా వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చి ఒక సమాధానం అనేది ఆ ప్రశ్న ఇవ్వలేదు ఇక్కడ పరీక్షిత్ మహారాజ్, కానీ మనకు ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో అలాంటి ఆ సమయంలో చేరుకున్న ఈ సుఖదేవ్ గోస్వామి చూడ్డానికి ఎలా ఉంటున్నాడు, ఆయన యొక్క శరీర లక్షణాలని ఇప్పుడు వచ్చే 2-3 శ్లోకాల్లో ఉంటుంది. దాని ద్వారా మనకు అర్థమవుతుంది అసలు సుఖదేవ్ గోస్వామి చూడ్డానికి ఎలా ఉంటాడని. ఓకేనా? తం వ్యస్తవర్షం సుకుమారపాద కరోరుబాహ్వం శకపోలగాత్రం చార్వాయతాక్షోన్నసతుల్యకర్ణ సుప్రాన్ననం కంబుసుజాతకంఠం. సో ఈ యొక్క వ్యాసపుత్రుడైన వ్యాసదేవుడు వయస్సు ఎంత? అతను అష్ట అంటే మీకు తెలుసు కదా 8, ద్వ అష్ట అంటే 2 అష్టలు అంటే 2 × 8 ఎంత? 16 ఏళ్ళ వయస్సు, యువకుడు ఆ యువ అవస్థలో ఉన్నాడు అక్కడ సుఖదేవ్ గోస్వామి. ఇంకా ఆయన యొక్క అంగాలు అంటే ఆయన శరీరంలో ఉన్న కాళ్ళు, చేతులు, మస్తకము, ముఖము, ఇంకా అన్ని విభిన్న అంగాలన్నీ ఎలా ఉన్నాయంటే సుకుమార పాద, ఎంతో సుకుమారంగా ఉన్నాయంటే డెలికేట్. సో అవన్నీ ఇంకా ఎంతో చక్కగా, అందంగా
ఇప్పుడు ఆయన యువ అవస్థలో ఉన్నాడు కదా ఈ శుకదేవ్ గోస్వామి. సో అవన్నీ ఎంతో సుకుమారంగా ఆయన ప్రతి ఒక్క అంగం ఇంకా ఎంతో సౌందర్యంగా నిర్మితమై ఉన్నాయంట. ఆయన ప్రతి ఒక్క శరీరం, ప్రతి ఒక్క అంగం. ఆయన యొక్క కళ్ళు ఎంతో విశాలంగా ఉన్నాయంట. అతని యొక్క ముక్కు ఇంకా మన చెవులు అవి బాగా సుందరంగా ఉన్నాయి. అలాగే అతని ముఖం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అతని యొక్క కంఠం అనేది శంఖంలాగా ఎంతో సుందరంగా ఉందని చెప్పారు. కంబు సుజాత కంఠం. సో ఇక్కడ మనకి ఎందుకు ఇలా చెప్తున్నారు ఇంత వివరంగా అనే విషయాన్ని మనం చూస్తాం. ఇంకా 2 శ్లోకాల్లో కూడా చెప్తారు. కానీ ఇప్పుడు మనం ముఖ్యమైన విషయం చూడబోయేది ఏంటంటే, ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వయస్సు మాత్ర 16 ఏళ్ళు. 16 ఏళ్ళు మాత్రమే. అక్కడున్న ఋషులు మునులు ఒక్కొక్కరు వయస్సు ఎన్నో సంవత్సరాలు, కొంతమంది ఎన్ని హండ్రెడ్స్ అంటే వందల వేల సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఋషులు జీవిస్తున్న ఋషులు అక్కడికి చేరుకున్నారు. అవునా? ఎంతోమంది ఋషులు ఎన్నో చోట్ల నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే నెక్స్ట్ శ్లోకాల్లో మీరు ఆశ్చర్యపోకూడదు. వీళ్ళందరూ ఋషులు అక్కడ శుకదేవ్ గోస్వామి వచ్చింది చూసి వెంటనే అందరూ ఆయనకు ప్రణామాలు అర్పిస్తారు, సమ్మానిస్తారు, నించుంటారు కూర్చున్న వాళ్ళు. అది చూడబోతున్నాం మనం. సో మరి ఇక్కడ ఇంత సమ్మానం అనేది శుకదేవ్ గోస్వామి 16 ఏళ్ళ వయస్సు మాత్రమే. కానీ ఎంతో వృద్ధావస్థలో ఉన్న ఋషిమునులు కూడా ఆయనకి ఎంతో గొప్పగా సమ్మానం పలికారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రభుపాదుల వారు అంటున్నారు, ఒక వ్యక్తి అతను ఏం సాధించాడు జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ఉన్నతిని సాధించాడు, దాని ద్వారా ఎంత అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు, దాని గురించి ఈ విషయాన్ని బట్టి ఒక వ్యక్తికి ఆదరణ, సమ్మానము ఇవ్వాలి. అంతేకాని ఒక వయస్సు అయిపోయింది అదొక్కటే ముఖ్యమైన విషయం కాదు. ఒక వ్యక్తికి ఒకవేళ వయస్సు అయిపోయింది కానీ అతనికి ఆధ్యాత్మిక జీవితం గురించి ఏమీ తెలియదు, ఏమాత్రం అనుభవం లేదు, ఏమాత్రం జ్ఞానం లేదు. సో అలాంటి వ్యక్తి కన్నా ఒక వ్యక్తి ఇలా శుకదేవ్ గోస్వామి 16 ఏళ్ళు వయసున్నా కానీ ఆయనకు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఉన్నతిని సాధించాడు. ఆయన స్థాయి, ఆధ్యాత్మిక స్థాయిలో ఆయన జీవిస్తున్నాడు. ఇంకా అతని అనుభవం ఎంతో. సో వారందరూ దాన్ని గ్రహించారు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, అలా చూద్దాం మనము ఇంకొన్ని కూడా. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రభుపాల్ వారు అంటారు, సో ఒక వ్యక్తి యొక్క అనుభవం మరియు ఆధ్యాత్మిక ప్రగతి చూసి మనము సమ్మానించాలి, ఒక వయస్సుని మాత్రమే కాదు అని. అందుకనే ముందు మనము మన యొక్క వైదిక సంస్కృతిలో కూడా మనము ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళని ఎక్కువగా మనం సమ్మానిస్తాము, సహజంగా సమ్మానిస్తాం. ఎందుకు అంటే ఆ వృద్ధులో వాళ్ళు వయస్సులోనే వృద్ధులు కాదు, కానీ వాళ్ళు జీవిత అనుభవాల్లో మరియు ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించి ఆ అనుభవంలో ఎంతో ఉన్నతి చెందినవారు. సో వాళ్ళు ఎంతో యువ వయస్సులో ఉన్న వాళ్ళందరికీ మార్గదర్శనం, శిక్షణ ఇవ్వగలరు. అందుకనే ప్రతి యువ వయసులో ఉన్న వ్యక్తి ఒక వృద్ధావస్థలో ఉన్న వ్యక్తికి ఎంతో ఆదరణ, సమ్మానం ఇస్తారు. అది మన వేదిక సభ్యత, సంస్కృతి సహజం. కానీ ఇవాళ రేపు కలియుగంలో మనం చూస్తుంది ఏంటంటే ఎవరైతే వృద్ధావస్థలో చేరుకుంటారో వారిని చిన్న పిల్లలు కూడా, వాళ్ళ సొంత సంతానం కూడా, కుటుంబవాసులు కూడా ఆదరణపూర్వకంగా వ్యవహరించటం లేదు. ఎందుకు అంటే ఒక ముఖ్య కారణం ఇది. వాళ్ళు జీవితాంతం ఏం చేశారు అంటే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు. భౌతిక విషయాల పట్లే ఆసక్తి జీవిస్తున్నారు. ఇప్పటికి కూడా ఎంతోమంది ఇప్పుడు 60-70 ఏళ్ళు వచ్చినా కానీ మొబైల్ పట్టుకొని వీడియో గేమ్లు ఆడుతున్నారు చిన్నపిల్లలాగా. ఇప్పుడు రేపో మాపో చచ్చిపోయేవాళ్ళు. అంటే ఇప్పటివరకు వాళ్ళకి అర్థం కాలేదు జీవిత లక్ష్యం ఏంటో. మళ్ళీ అంటారు, వాడు నాకు సమ్మానించలేదు, నా పుత్రుడే నన్ను సమ్మానించట్లేదు అని. ఎందుకు సమ్మానిస్తారు? సో ఇప్పుడు మరి భౌతిక విషయాల్లో చాలా అనుభవం ఉంది, కానీ ఏం లాభం?
మీరు ఉన్నప్పుడు వయస్సులో ఉన్నప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద ఎన్నో విషయాలు ఇప్పుడు అన్నీ మారిపోయాయి. భౌతిక ప్రపంచం ప్రతిరోజు మారిపోతుంది, అవునా? సో మీరు నేర్చుకున్న విద్య, భౌతిక విద్య ఈరోజు దేనికి పనికిరాని విద్య అయిపోయింది. అందుకే మిమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేదు. అందుకే ఈ ఆధ్యాత్మికం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. దాంట్లో వచ్చిన అనుభవం, దాంట్లో వచ్చిన లాభం అనేది జీవితం తర్వాత కూడా మనతో పాటు ఉండేది ఆధ్యాత్మిక ఉన్నతి మాత్రమే, భక్తి మాత్రమే, వేరేదేం కాదు. అందుకే మనం చిన్నప్పటి నుంచి మనము భక్తి జీవితాన్ని పాటించాలి. మన పిల్లలకి, మన సంతానానికి, మన కుటుంబ వాసాలకి నేర్పించవలసింది, శిక్షణ ఇవ్వాల్సింది బాధ్యత మనదే ఇంట్లో. సో ఒకవేళ అలా శిక్షణ ఇవ్వలేదు కనుక వారికి కూడా తెలియదు ఆధ్యాత్మికత అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, జీవిత లక్ష్యం ఏంటో, జీవితం ఏంటో, మనుషుడు ఎందుకు జీవించాలో తెలియదు. సో వారేమనుకుంటున్నారు, ఈ యొక్క ముసలతను ఎందుకు దండగా ఇంట్లో మాకు ఒక తలనొప్పి అయిపోయాడు, ఎప్పుడు ఒక నస, వీడు చచ్చిపోతే మేలు, లేకపోతే ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ముసలోళ్ళు ఉండే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అక్కడ వేసేస్తే సరిపోతుంది, తలకాయ నొప్పి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తున్నారు ఇంట్లో. కొన్ని దగ్గరలో అయితే వాళ్ళ పుత్రులు ఇంకా వాళ్ళ కుటుంబ వాసులే వాళ్ళ తల్లిదండ్రులను చంపేస్తున్నారు ముసలోళ్ళు అయిపోతే. ఎందుకు, ఇంకా వీడికి అవసరమే ఉంది బతకడం అని. సో ఇలా జీవిత లక్ష్యం అంటే తెలియని వాళ్ళు, ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియని వాళ్ళు, భక్తి అంటే ఏంటో తెలియని వాళ్ళు, వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తి, ఆధ్యాత్మికత అనేది చాలా ముఖ్యమైన విషయం. సో అది మనము చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. మనం ఒకవేళ ఇంటి పెద్ద అయితే మన ఇంట్లో మనకన్నా చిన్న ఉన్న వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఎందుకంటే నేర్పించలేదనుకోండి, మీరు నేర్చుకోలేదు, వాళ్ళు నేర్పించకపోతే ఇలాంటి సమస్యలు మీరు తర్వాత చూడాల్సిందే. సో మీరు ఎన్నో కుటుంబాల్లో చూస్తూ ఉంటారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అందుకనే వేదిక సంస్కృతి, వేదిక సభ్యత, వేదిక జ్ఞానం, వేదిక వర్ణాశ్రమం ఇవన్నీ లేని కారణంగానే అన్ని సమస్యలు. అది ఎందుకంటే శ్రీమద్ భాగవతం జ్ఞానం లేదు కనుక ప్రజల్లో. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఇంట్లో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఒకవేళ అందరూ శ్రీమద్ భాగవతాన్ని చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవిస్తే. చాలా చాలా సరళంగా అయిపోతుంది మీ జీవితం. సో 27వ శ్లోకం. నిగూఢజత్రం పృతుతుంగ వక్షసం ఆవర్తనాభిం వల్గుధరం చ దిగంబరం వక్త్ర వికీర్ణకేశం ప్రలంబ బాహుం స్వమరోత్తమాభం. సో ఇప్పుడు ఆయన యొక్క బాహువులు, ఆయన యొక్క భుజాలు, ఆయన యొక్క మొత్తం శరీరం, ప్రతి ఒక్క అంగం, నాభి ఎలా సౌందర్యంగా ఉన్నాయో, ఎంతో సుందరంగా, ఎంతో ఆకర్షణీయంగా నిర్మితమై ఉన్నాయనే విషయాన్ని మళ్ళీ ఇక్కడ వర్ణించారు. ఇప్పుడు యువావస్థలో ఉన్నాడు కాబట్టి ఎంతో మంచి మాంసం బాగా నిండి ఉందన్నమాట శరీరంలో. సో అలా ఇంకా ఆయన చేతులు ఎంతో పొడవుగా ఉన్నాయంట. అలాగే ఆయన యొక్క వెంట్రుకలు, కేశాలు వికీర్ణ కేశం, వక్త్ర వికీర్ణ కేశం అంటే మంచి ఏమంటుందని, జుట్టు అనేది మంచి కర్లీ హెయిర్ని ఏమంటాం తెలుగులో. సో కర్లీ హెయిర్ ఉందన్నమాట ఆయనకి, మన సుఖదేవ్ గోస్వామికి. ఇంకా ఆ జుట్టు, ఆ కేశవలు కొని అలా ముఖం పైన పడితే ఎంతో సౌందర్యంగా కనిపిస్తున్నాడంట చూడ్డానికి. ఆయన దిగంబరం అంటే 4 దిశల ద్వారానే ఆయన యొక్క శరీరాన్ని కప్పింది ఎవరంటే 4 దిశలు. అంటే ఆయన ఏం బట్టలు వేసుకోలేదు, ఆయన నగ్నంగానే ఉన్నాడు. ఇంకా అంతేకాకుండా ఆయన యొక్క శరీరం యొక్క వర్ణం అన్నిటికన్నా ముఖ్యమైనది. శ్రీకృష్ణుడి యొక్క శరీర వర్ణం అంటే శ్యామవర్ణం, ఉంగురాల జుట్టు. సో కరెక్ట్. సో ఇక్కడ కొంచెం మాతాజీలు రాశారు ఉంగురాల జుట్టు అనమాట. అంటే మన పరీక్షిత్ మహారాజ్ కూడా ఉంగురాల జుట్టు ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ. అంటే ఈ ఫోటోలో మీకు అన్ని విషయాలు కనిపించవు కానీ కొన్ని విషయాలు మాత్రం అర్థమైపోతాయి. మీ దగ్గర భాగవతం ఉంటే చూడవచ్చు. ఈ పోస్టర్ మీరు చాలాసార్లు చూసుంటారు కూడా. సో అక్కడ మీరు శరీర వర్ణం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది సుఖదేవ్ గోస్వామిది. ఇంకా దగ్గరికి తీసుకెళ్తే సుఖదేవ్ గోస్వామి శరీర వర్ణం వచ్చేసి శ్యామవర్ణం, కృష్ణుడి శరీర వర్ణమే. ఉంగురాల జుట్టు, ఎంతో సుందరమైన శరీరం అన్నమాట ఆయనది. సో
ఇంత శరీరం గురించి ఎందుకు వర్ణిస్తున్నారు ప్రభుజీ, ఇంత చెప్పడం ఏదో అవసరం అంటే, ఆయన జ్ఞానం కదా మనకు కావాల్సింది, ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం కదా మనం తెలుసుకోవాల్సింది. ఆయన శరీరం గురించి తెలుసుకొని ఏం లాభం అని అడగచ్చు. చాలా ఉందండి ఇక్కడ విజ్ఞానం. అదేంటంటే, శాస్త్రాల ప్రకారం ఒక శరీరాన్ని అంటే శరీర నిర్మాణాన్ని బట్టి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని బట్టి మనము తెలుసుకోవచ్చంట. మహాపురుషుడు, మహానుభావుడు, మహాభాగవతుడు, భక్తుడు, శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క మహాభాగవత్ భక్తుడి యొక్క లక్షణాలు వాళ్ళ శరీరాల్లో కనిపిస్తాయి అన్నమాట. అవి శాస్త్రాల్లో రాసిన్నారు. ఆ శాస్త్రాలు చదివి తెలుసుకున్న వాళ్ళు, అంటే అక్కడ ఋషులు మునులు ఎంతోమంది కూర్చున్నారు కదా, వాళ్ళందరూ శాస్త్రాలు చదివిన వాళ్ళే. చాలామందికి చాలా శాస్త్రాలు వచ్చు. సో వాళ్ళందరూ వాళ్ళకి యొక్క విజ్ఞానం అంటే శరీర లక్షణాలని చూసి అతను ఎంత మహాపురుషుడో తెలుసుకునే విజ్ఞానం వాళ్ళకు ఉంది. అందుకనే ఇప్పుడు మనం చూస్తాం వాళ్ళు ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని, ఎందుకంత సమ్మానిస్తారో మన సుఖదేవ్ గోస్వామిని. సో అదే ఇక్కడ రాశారు వచ్చే శ్లోకంలో. శ్యామం సదాపి వ్యవయోంగలక్ష్మ్యా స్త్రీణాం మనోజ్ఞం రుచిరస్మితేన ప్రత్యుత్థితాస్తే మునయః శ్వాసనేభ్యస్ ప్రత్యుత్థితాస్తే మునయః శ్వాసనేభ్యస్ తల్లక్షణజ్ఞాపి గూఢవర్చసం. తల్లక్షణాపి, ఆ లక్షణాలు చూసి, లక్షణ జ్ఞా అంటే లక్షణాల చూసి ఒక జ్ఞానం ఉంది, అదొక సైన్స్, ఒక విజ్ఞానం ఇది. ఆ జ్ఞానం తెలిసిన ఋషులు మునులందరూ వెంటనే లేచి నిలబడ్డారంట సుఖదేవ్ గోస్వామిని చూడగానే. ప్రత్యుత్థితస్తే మునయ, అక్కడ ఉన్న మునులు ఋషులందరూ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు కదా వాళ్ళ ఆసనాల మీద, వెంటనే నించున్నారంట. అంటే అదొక రకమైన సమ్మానం అండి. ఒక వ్యక్తి ఎంతో ఆదరణమైన సమ్మానమైన వ్యక్తి మన ముందుకు రాగానే వెంటనే మనం నించుంటాం. మనం ఆ విధంగా వాళ్ళని సమ్మానిస్తాం. సో అక్కడ అంటే మనకు చెప్తారు ఇక్కడ, నారదముని, వ్యాసదేవులు, ఇంకా కొంతమంది అలాంటి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఋషులు మాత్రం తప్ప మిగతా వాళ్ళందరూ, అక్కడ ఎంతో మంది ఉపస్థితులై ఉన్నారు కదా, ఎన్నో రకరకాల ఋషులు మునులు వాళ్ళ శిష్యులతో పాటు వాళ్ళందరూ మాత్రం నిలబడ్డారంట వెంటనే సమ్మానపూర్వకంగా ఆయన్ని సమ్మానిస్తూ. ఎందుకంటే వాళ్ళకి యొక్క జ్ఞానం తెలుసు కాబట్టి, శరీర లక్షణాలు చూసి గుర్తించే జ్ఞానం. అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈయన మహాపురుషుడు. సవిష్ణురాతో తితయ గతాయ తస్మై సపర్యాం శిరసా జహార తతో నివృత్తాయ బుధా స్త్రియోర్బక మహాసనే సోపవివేశ పూజిత. సో అక్కడ మనం ఇంకేం చూస్తున్నామంటే, ఈ మహారాజ్ పరీక్షితుడు అతను కూడా చూస్తున్నాడు. ఇప్పుడు అతన్ని విష్ణురాట అని రాశారు ఇక్కడ, అంటే విష్ణువు చేత రక్షించబడినవాడు అని. అవునా, మన పరీక్షితు మహారాజుని భగవంతుడు గర్భంలోనే రక్షించాడు, అందుకే ఆయన పేరు ఒకటి విష్ణురాత. సో అతను వెంటనే దండవత్ ప్రణామాలు అర్పించుకున్నాడు సుఖదేవ్ గోస్వామికి. అర్థమైపోయింది అతనికి మహాపురుషుడు వచ్చేసాడు అని. ఆ సంఘటనను చూసి, అంటే అక్కడ ఉన్న ఋషులు ముందర లేచి నిలబడ్డారు. పరీక్షిత్ మహారాజు ప్రణామాలు అర్పిస్తున్నాడు. ఇవన్నీ చూడగానే అవాక్కైపోయారు అక్కడ ఉన్న, అంటే ఆయన వెనకాలే వస్తున్నారు కదా కొంతమంది అవహేళన చేసుకుంటూ, పిల్లలు, ఇంకా కొంతమంది స్త్రీలు ఆకర్షణీయమై ఆయనకి. సో వాళ్ళు చూసి వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, అమ్మో ఈయన పిచ్చివాడు కాదు, ఒక సాధారణ మనిషి అసలే కాదు, ఈయన మహానుభావుడు, మహాపురుషుడు, ఇతను మనము ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి మనం అనేసి అక్కడ నుంచి వెంటనే వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారంట అక్కడ నుంచి. సో ఈ విధంగా సుఖదేవ్ గోస్వామి వాళ్ళందరి సమ్మానాన్ని స్వీకరించాడు. కొంతమంది ఎవరైతే ఆయన కన్నా ఎక్కువ వృద్ధిలో, ఇంకా వయసులో, ఇంకా ఆధ్యాత్మిక ఉన్నతిలో, సో వాళ్ళు అంటే నారదముని, వ్యాసదేవ్ వంటి వాళ్ళు మాత్రం కూర్చొని ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆయనకు సమానులైన వాళ్ళు ఆయనకు ఆలింగన చేసుకున్నారు. ఆయనకన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నవారు ఆయనకి చాలామంది, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఆయనకి ప్రణామాలు అర్పించారు, దండ ప్రణామాలు చేసుకున్నారు. అలా వివిధ రకాలుగా వాళ్ళు అందరూ, కొంతమంది ఆయన
ఆలింగనం చేసుకున్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళ యొక్క సమ్మానాన్ని, వాళ్ళ యొక్క ఆదరణని వ్యక్తం చేశారు అక్కడ. సో ఈ విషయాన్ని అక్కడ చెప్పారు. దీని తర్వాత సుఖదేవ్ గోస్వామి వాళ్ళందరికీ సన్మానిస్తూ, వాళ్ళందరినీ కూడా సన్మానిస్తూ ఆయన తరఫు నుంచి తర్వాత అక్కడ ఆసనం, మంచి ఆసనం పైన ఉన్న, మీరు చూస్తారు కదా ఈ ఫోటోలో, చాలామంది ఋషులు మునులు కింద కూర్చున్నారు, పైన వ్యాసాసనంలో కూర్చున్నారు అనమాట సుఖదేవ్ గోస్వామి. సో అలా సుఖదేవ్ గోస్వామి మంచి ఆసనంలో కూర్చున్నాడు అనమాట. ససంవ్రతస్తత్ర మహాన్ మహీయశాం బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంగైః విరోచతాలం భగవాన్ జితేంద్రు. గ్రహర్క్షతారా నిరఖరై పరీతః. సో ఇక్కడ ఏం రాశారంటే, సుఖదేవ్ గోస్వామి అప్పుడు ఎలా కనిపించాడు అంటే, అలా మధ్యలో ఆసనం అయిన కూర్చున్నాడు సుఖదేవ్ గోస్వామి. ఆ చుట్టుపక్కల అందరూ ఋషులు మునులు ఇంకా ఎంతోమంది అక్కడ ఉపస్థితమైన సమావేశమైన అందరూ కూర్చున్నారు. ఆ దృశ్యం ఎలా కనిపించిందంటే, చంద్రుడు ఆ తారల మధ్య, ఇంకా మిగతా గ్రహాల మధ్య చంద్రుడు ఎలా కనిపిస్తుంటాడో, మెరిసిపోతూ ఉంటాడో అలాంటి దృశ్యంగా కనిపించిందంట అక్కడ. చూడ్డానికి అలా ఉందంట. సో అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ సుఖదేవ్ గోస్వామిని సన్మానించారంట. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఒక భక్తుడు, ఒక శుద్ధ భక్తుడు భగవంతుడిని ఎలా మనం సన్మానిస్తామో ఒక శుద్ధ భక్తుడిని కూడా అలాగే సన్మానించాలి మనం. ఇక్కడ ఎంతో ఋషిమునులు చాలామంది అలా ఆ జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళు, శాస్త్రాలని తెలిసిన వాళ్ళు ఇక్కడ సుఖదేవ్ గోస్వామిని సన్మానిస్తున్నారు. సో అందుకని ఎప్పుడైనా సరే మనము శుద్ధ భక్తుల్ని చులకన భావనతో తక్కువ అంచనా వేయడం, అలా చిన్న చూపు చూడడం అనేది తప్పు అన్నమాట. అది పెద్ద అపరాధం. మనం భగవంతుడిని ఎలా సమ్మానపూర్వకంగా వ్యవహరిస్తామో, సన్మానిస్తామో అలాగే శుద్ధ భక్తుల్ని కూడా సన్మానించాలి అనే విషయాన్ని మనం ఇక వీళ్ళందరూ ఋషిమునుల నుంచి నేర్చుకుంటాం. వాళ్ళు ఎలా సుఖదేవ్ గోస్వామిని సన్మానిస్తున్నారు చూసి. సో ఇప్పుడు ఈరోజు యొక్క లాస్ట్ శ్లోకం చూసి మనం ముగిద్దామంట. 31వ శ్లోకం. ప్రశాంతమాసీనమకుంఠమేధసం మునిం రిపో భాగవతోభ్యుపేత్య ప్రణమ్య మూర్ధ్నా వహిత కృతాంజలి నత్వా గిరా సూనృతయాన్వపృచ్ఛత్. తో ఇక్కడ ఏం రాశారంటే ఈ శ్లోకంలో, అలా సుఖదేవ్ గోస్వామి అందరితో సమానపూర్వకంగా వివరించిన తర్వాత, ఆదర ప్రణామాలు అయిపోయిన తర్వాత ఆయన ఆసనంలో శాంత స్వరూపంతో కూర్చొని, ఇప్పుడు ఎంతో విజ్ఞానం కలిగిన, ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిన ఈ సుఖదేవ్ గోస్వామి ఎలాంటి ప్రశ్నకైనా సరే నిస్సంకోచంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూర్చున్నాడంట. సో అలా కూర్చున్న ఆసనం పైన కూర్చున్న ఆ సుఖదేవ్ గోస్వామి చూసిన పరీక్షిత్ మహారాజు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ముందును కూర్చొని 2 చేతులు జోడించి, మీరు చూశారు కదా పరీక్షిత్ మహారాజు ఎలా కూర్చున్నాడో ఫోటోలో, సుఖదేవ్ గోస్వామి ముందు కింద కూర్చొని ఎంతో సమ్మానపూర్వకంగా, ఆదరపూర్వకంగా ఆయన 2 చేతులు జోడించి ఆయనకి ఉన్న ప్రశ్నను ఇప్పుడు అడగబోతున్నాడు. కానీ అడగబోయే ముందు ఆయన యొక్క శరీర స్థాయి, అంటే ఎలా బాడీలీ రెస్పెక్ట్, ఆయన మనము ఒకరిని సన్మానించాలంటే ప్రతిసారి వాళ్ళకు ఒక శబ్దాల ద్వారానే కాదు, మనం ఎలాంటి శబ్దాలని ఉపయోగిస్తున్నాము, మన యొక్క శరీర ప్రతిక్రియ ఎలా ఉంటుంది, అంటే మన బాడీ లాంగ్వేజ్, మన శరీరం ద్వారా కూడా తెలియవచ్చు. మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, ముందు కూర్చొని ఇలా నమస్కారం పెట్టామంటే మనకు అర్థమవుతుంది అక్కడ మనం ఎంతో సమ్మానపూర్వకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నాం, వాళ్ళకి ఎంతో సన్మానిస్తున్నామని. సో పరీక్షిత్ మహారాజు అలా 2 చేతులు జోడించి ఎంతో మధుర వచనాలతో, ఎంతో సున్నితంగా ఇప్పుడు సుఖదేవ్ గోస్వామిని గుణగానం చేసి ఆయన ముందు అతని ప్రశ్నలను, సందేహాలను ఉంచుతాడు.
మనం ముందు చూసుకున్న ఆ 2 ప్రశ్నలు ఎవరైతే ఋషి ఇంకా మునుల సమాజంలో అడిగారో ఆ 2 ప్రశ్నలను మరియు ఇంకా కొన్ని వివరాలతో ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇంకా విస్తృతంగా ఆ ప్రశ్నల్ని వివరణలతో అడుగుతారనమాట. ఇంకో కొన్ని ప్రశ్నలు, అవన్నీ ప్రశ్నలు ఇంకా ఎలా మన పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని వర్ణిస్తాడో, సంబోధిస్తాడో, గుణగానం చేస్తాడు అనే విషయాన్ని కూడా రేపు చూసుకొని మనం రేపు సంపూర్ణంగా ఈ అధ్యాయాన్ని ముగిస్తాము. ఓకేనా? దాని తర్వాత జగన్నాథ్ కథను ఆరంభిద్దామంట ఎల్లుండి నుంచి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి ప్రశ్నలు ఒక శిష్యుడు ఆధ్యాత్మిక గురువును అడగాలి అనే విషయం కూడా మనం పరీక్షిత్ మహారాజు నేర్చుకుంటాము. ఈ విషయాన్ని మనం రేపు చర్చించుకుందాం ఎక్కువగా. కానీ ప్రభుపాద గారు ఇక్కడ తాత్పర్యంలో మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అంతే. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏం రాశారంటే ప్రభుపాదులు వారు ఎలా మనం ప్రశ్నలు అడగాల్సిన పద్ధతి పరీక్షిత్ మహారాజు నుంచి నేర్చుకోవాలి. ఈ 2 విషయాలు, ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఇంకోటి ఎలా అడగాలి. ఎందుకంటే చాలా ముఖ్యమండి ఇవాళ రేపు రోజుల్లో చాలామంది ఇవాళ రేపు ఎలా ఒక గురువుని కానీ టీచర్ని కానీ ప్రశ్నలు అడగాలో చాలా దిగజారిపోయింది స్థాయి. ముందున్న వర్గాల ప్రజలు అంటే ముందు కాలం ప్రజలు, ఇప్పుడున్న వృద్ధావస్థలో ఉన్న ప్రజలు, అంటే వయసులో ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎంతో సమ్మానపూర్వకంగా అడుగుతారు. ఇప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఒక గురువుని ఎలా ఆదరించాలి. కానీ ఇవాళ రేపు పిల్లలు, నేను నా అనుభవంతో కూడా చెప్తున్నాను, చాలామంది చాలా పిల్లలు కూడా ఎంతో ఆదరణపూర్వకంగా వ్యవహరించరు గురువుల పట్ల, టీచర్ల పట్ల. ఎందుకంటే స్కూల్లో కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఈ టీచర్లు ఎలాగో మనం ఏం చేయలేరు, మనం డబ్బులు ఇచ్చి స్కూల్కి వెళ్తున్నాం, వీళ్ళు మనం చెప్పినట్టు వాళ్ళం చెప్పాల్సిందే మనకి. సో మనం కొనుక్కున్నాం టీచర్లని ఇంకా చదువుల్ని. సో దీని ద్వారా వాళ్ళు ఎంతో పొగరుగా, వ్యవహారం అనేది ఆధారపూర్వకంగా కూడా ఉండదు చాలాసార్లు. ఇలాంటివన్నీ స్కూల్లో ఇలాంటి చెత్త సంస్కారాన్ని నేర్చుకొని భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క కొంచెం అవశేషాలు మనకు చూడడానికి దర్శనమిస్తాయన్నమాట. సో ఇప్పుడు బయట ఆధునిక సమాజంలో ఎంతో దిగజారిపోయింది, మనుషుల యొక్క ప్రవర్తన ఎంతో దిగజారిపోయింది. కాబట్టి ఒక మనిషి ఇంకో వ్యక్తికి కూడా సరైన సమ్మానపూర్వకంగా మాట్లాడడం, వ్యవహరించడం అనేది అరుదైపోయింది. అందుకనే ఇవాళ రేపు కొత్త జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా తక్కువగా సమ్మానిస్తారు. ఎవరైతే ఏ గురువునైనా సరే, ఎవరినైనా సరే, పెద్దవాళ్ళనైనా సరే. సో ఈ విషయాలు మనం చూస్తున్నాము. అందుకనే చాలా ముఖ్యమైన విషయం మనం నేర్చుకోవడానికి ఇలాంటి కలియుగంలో ఇంకా చాలా మనకి ఇంపార్టెంట్ అన్నమాట, ముఖ్యమైన విషయం. సో ఇది కూడా ఒక సైన్స్ అన్నమాట. ఎందుకు మనము సమ్మానపూర్వకంగా అడగాలి, ఎందుకు మనము మన గురువుల్ని సమ్మానించాలి. మనం ఎంత సరిగ్గా మన గురువుల్ని సమ్మానిస్తామో అంత బాగా మనము వాళ్ళ యొక్క కృపలకు పాత్రలు అవ్వగలం. ఇంకా ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోగలం. అర్థం చేసుకోవడమే కాదు, ఏదో దాన్ని మనము మన యొక్క జీవితంలో దాన్ని ఉపయోగించుకోగలం, దాని యొక్క జీవితంలో దాన్ని ఉపయోగించుకోగలం అన్నమాట. సో ఇది చాలా పెద్ద సైన్స్ ఉంటుంది. సో మనం ఇంకొన్ని విషయాలు వీటి గురించి రేపు చర్చించుకొని ఆ ప్రశ్నలు ఏంటో చూద్దామంట. పరీక్షిత్ మహారాజు ఇంకా కొన్ని విషయాల గురించి, అవన్నీ మనకి చాలా చాలా ముఖ్యమైనవి. దాని ఆధారంగానే మొత్తం శ్రీమద్ భాగవతం ఉంది. 2వ స్కందం మొదలయ్యేదే ఆ ప్రశ్నలకు జవాబు సమాధానంగా. సో మనము అది రేపు ముగిద్దామంట. ఈరోజు ఇక్కడే మన యొక్క చర్చను నిలిపివేద్దాము. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. శ్రీమద్ భాగవతం की जय। करंतराज श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल।